హాయ్ అండి, అందరికి తెలిసిన విషయమే కానీ నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక ఇండియన్ భారత పౌరురాలుగా చెప్పాలనుకుంటున్నాను, గర్వంగా చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది కదా, ఆ యుద్ధంలో మనం ఎలాంటి వాళ్ళు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది తెలియాలి మీకు. వాళ్ళు మన వాళ్ళు ఇండియన్ అని అడిగి మరీ చంపారు, కానీ మన వాళ్ళు పాకిస్తాన్ మీద పోకుండా ఉగ్రవాదులు ఎక్కడున్నారో అక్కడ వెళ్ళి వాళ్ళు ఎతికి మరీ చంపుతున్నారు. అది మన గొప్పతనం, మన ఇండియా గొప్పతనం. మన ఇండియన్ ఆర్మీ ఉగ్రవాది గుండెల్లో ముడుకు పుట్టిస్తున్నారు. మన తెలుగు జవాన్ మురళీ నాయక్ వీర మరణం మనకు చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ తల్లిదండ్రులకి మనం పాదాభివందనం చేసినా తప్పు లేదు. అలాంటి పిల్లల కన్నా వాళ్ళు ఎంతో గొప్ప వాళ్ళండి. మనం ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే మన వెనుకున్న మన జవాన్లు, మన ఆర్మీ, అందువల్ల మనం నిద్రపోతున్నాం. అందరికీ జై జవాన్. మన ఇండియన్ వాళ్ళు ఒకటే ఆలోచించాలండి, ఏంటంటే ఒక క్రిస్టియన్ కాదు, ఒక ముస్లిం కాదు, ఒక హిందూ కాదు, అందరం కలిస్తేనే ఇండియన్ భారతీయులు. మనం కలిసి కట్టుగా ఉన్నాం. బాహుబలి సినిమాలో కట్టప్ప చెప్పినట్టు పూచికి పుల్ల కూడా పెద్ద ఆయుధం అవుతుంది. అలాగా మన దగ్గరకు వచ్చేటప్పటికి మనం ఏదైనా, మన భారత ప్రభుత్వం మనల్ని అడిగితే మనం ఏదైనా చేసేదానికి సిద్ధంగా ఉండాలి. నాకు చిన్న వయసులో తెలియదు మా అబ్బాయిని ఏం చదివించాలా అని. నాకు ఇంతగా తెలుసుంటే, ఇట్లాగా జవాన్లు ఆర్మీ అని తెలుసుంటే మా అబ్బాయిని కూడా నేను ఆర్మీ చదివించి మన భారతదేశానికి ఒక గొప్ప వ్యక్తిగా నేను ప్రపంచానికి ఇచ్చిండేవాడిని అండి. ఇంకా రాబోయే తరంలో మా ఫ్యామిలీలో కూడా నేను ఒక బాబుని ఎవరినైనా సరే మా పిల్లలకు పుట్టే నేను జై జవాన్ చేస్తాను, మన భారతదేశాన్ని కాపాడుతాను. జై జవాన్, జై భారత్.